కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ బహుళార్థక సాధక ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి బిగించిన కొత్త గేట్లను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభించారు. ప్రాజెక్టు 17వ గేటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 8వ గేటును కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేటును సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు 20వ గేటును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటకలోని బళ్ళారి, విజయనగర, కొప్పల, రాయచూరు జిల్లాలు ఉమ్మడి ఏపీలో అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాల వాసులకు తాగునీరు, సాగునీరు అందిస్తూ జీవనాడిగా పేరొందిన ఈ ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఏడాది కిందట జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అనంతరం దానికి నిపుణుల సహాయంతో స్టాప్ లాక్ గేట్ బిగించి నీటి వృధాను ఆపారు. తర్వాత కాలంలో నిపుణుల బృందం సూచన మేరకు 33 పాత క్రస్ట్ గేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చారు. कई माटे सर मैं 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాలకు ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లు అన్ని మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. తుంగభద్రలో నూతన శకం ఆవిష్కృతమైంది. 51 కోట్లతో రూపుదిద్దుకున్న 33 గేట్లను 3 రాష్ట్రాల సీఎంలు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, దీనికి సంబంధించిన సమాచారం చెప్పండి. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయము ఉమ్మడి రాష్ట్రాల జలాశయంగా ఉంది. ఇక్కడ ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈ తుంగభద్ర జలాశయము వేదికైంది. ముఖ్యంగా ఈ తుంగభద్ర జలాశయము నిర్మించి దాదాపు 74 సంవత్సరాలు పూర్తయింది. దాదాపుగా ఏ జలాశయమైనా 45 సంవత్సరాలు మాత్రమే ఆ గేట్లు అవన్నీ సేవలు అందిస్తాయి. దాని తర్వాత ఆ గేట్లు మెత్తబడి శిథిలావస్థకు చేరుతాయి. గేట్లను మార్పు చేయాల్సి ఉంటుంది 45 సంవత్సరాలు. అయితే ఈ మోక్షం అంటే దేశంలో ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ చేసిన, అంటే ఆయన ఇంజనీర్ గా ఉంటూ ఆయన చివరిగా డిజైన్ చేసిన తుంగభద్ర జలాశయము దాదాపు 74 సంవత్సరాలు ఈ గేట్లు సేవలు అందించాయి. దీనికి సంబంధించి ఈ 2024 ఆగస్టు 10వ తేదీన 19వ నెంబర్ గేటు ప్రవాహానికి కొట్టుకుపోయింది. అంటే 74 సంవత్సరాల తర్వాత ఈ గేటు కొట్టుకుపోవడం జరిగింది. దీంతో ఈ గేట్లు మార్పు చేయాల్సిన అవసరం గురించి సాంకేతిక అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఉమ్మడిగా సాంకేతిక నిపుణులను ఆహ్వానించి వాళ్ళ ద్వారా ఈ గేట్ల భద్రత సంబంధించి పరిశీలన చేయించారు. ఈ సందర్భంగా నిపుణుల కమిటీ ఈ గేట్లను తక్షణం మార్చాల్సిన అవసరం ఉందని, ఈ గేట్లను మారుస్తేనే తదుపరి డ్యామ్ భద్రతకు భరోసా ఇవ్వగలమని చెప్పి సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులతో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్య నాయుడు ఆయన బృందము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఈ గేట్లను మార్పు చేయాలని 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి.
ఈ జలాశయంతో మొత్తం 17 లక్షల ఎకరాలకు తుంగభద్ర జలాశయం నుంచి 3 రాష్ట్రాల్లో తాగునీరు అందుతా ఉంది. దీంతో ఈ 3 రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని మొత్తం అంటే దీనికి సంబంధించి 52 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ అంచనా ప్రకారం 2025 డిసెంబర్ 5వ తేదీన గేట్లు మార్చడానికి పూజ నిర్వహించారు. 6 నెలల్లోపే అంటే దేశంలో ఒక జలాశయానికి ఒక్క సీజన్ లో 6 నెలల్లోపే గేట్లు మార్చిన చరిత్ర తుంగభద్ర జలాశయానికే దక్కింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చొరవ తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి మాత్రమే ఈ ఘనత దక్కిందని సాంకేతిక నిపుణులే స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద పూర్తయిన 6 నెలల్లోపే గేట్లు దానికి సంబంధించిన గొలుసుల పనులన్నీ సంపూర్తిగా పూర్తి అవడంతో ఇవాళ 3 సీఎంలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం శివకుమార్ వీరు 3తో పాటు కేంద్ర జలశక్తి మంత్రి కూడా పార్టీలు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు 4 ఈ గేట్లను ఉమ్మడిగా ఈ గేట్లను ఆవిష్కరించడం జరిగింది. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అంతకుముందు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హాస్పిటల్లోని ఐఆర్బీ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అనంతరం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో 3 సీఎంలు సమావేశమయ్యారు. 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.